కడప జిల్లా బద్వేల్ పురపాలిక సంఘంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. గత పాలకుల నిర్లక్ష్యంతో గుక్కడు నీటి కోసం రేయింబవళ్లు అవస్థలు పడాల్సి వస్తుందని మహిళలు వాపోయారు. తాగునీటి కోసం వ్యవసాయ బోర్ల వద్దకు చీకటిలో పరుగు తీయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రహ్మం సాగర్ తాగునీటి పథకం కోసం 130 కోట్ల రూపాయలను కేటాయిస్తే వాటిని పూర్తి స్థాయిలో వినియోగించలేదని మండిపడ్డారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని మహిళలు వాపోయారు. మాకు ఇక్కడ నీళ్ల వసతి లేదు. మేము అక్కడ చేలాలు లేకపోయి తెచ్చుకుంటాము, లేకుంటే ఇళ్లలో ఎవరికైనా బోర్ ఉంటే అడిగి నీళ్లు తెచ్చుకుంటున్నాం, లేకుంటే 10 రూపాయలు బింది ఇచ్చి కొనుక్కొని ఉన్నాం సార్ 8 ఏళ్ల నుంచి. మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ వేసారు కానీ దీనికి ఇంకా ఏం కలెక్షన్ ఇవ్వలేదు. దయచేసి బోర్ కి మాకు ఏదైనా కలెక్షన్ ఇస్తే మేము ఇక్కడ ఉంటాం సార్. మేము చేలాలు పోయి తెచ్చుకుంటాం, లేదంటే అవతల పక్కన వీధిలో నుంచి కుళాయిలు పైపు లైన్లు వేసుకొని తీసుకుంటాం. పైపు లైన్లు కూడా వాళ్ళు నచ్చితే ఇస్తారు, లేకుంటే లేదు. ఆ నీళ్లతో చాలా అగసాట్లు పడతాం. ట్యాంకీ నీళ్లు వస్తే ఆ నీళ్లు తాగేదానికి వచ్చే నీళ్లే పట్టుకొని మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటాను. మేము పేదవాళ్ళము. మేము పని చేసుకుంటే బతకాలా, లేకుంటే లేదు. కూలి చేసుకున్న డబ్బులు తీసుకుని నీళ్లు తెచ్చుకోవాలన్నా, మేము ఇంట్లో తిండి చేసుకోవాలన్నా ఏం దిక్కుదేలకు మేము చచ్చిపోతాను మేడం. నీళ్లు లేవు, ఏడ ఎంపల్లాడి ఏడ అందరి చేత దిడుచుకొని అందరి చేత అనిపించుకుంటా ఈడ బతుకుతానము. ఈ బతికేదానికి కూడా ఏం జరిగినా చేస్తారని ఎన్నట్టు తిరగనే సరిపోతాంది. మేము కూలి చేసుకొని వాళ్ళకాడికి తిరగను ఆటాలకు సరిపోతాంది. మేము ఎట్ట బతకాలా, ఏ రకంగా బతకాలా? నీళ్లు లేకంటే అన్నం లేకన్నా ఒక పూట ఉంటాము, నీళ్లు లేకంటే ఉంటారా జనము? పసిపిల్లలు ఎట్ట బతకాలా? కూలి చేసుకొని కొనుక్కొని ఏడ తాకాలా?